నమస్కారం చావల ఆంజనేయమూర్తి గారు. నమస్కారం అండి. రామాయణంలో రాముడి కన్నా సీతమ్మ వారు పెద్ద వయసులో అని అంటారు. నిజమేనా? రాముడి యొక్క వయసు కన్నా సీతమ్మ వయసే పెద్దనా? అంటే సీత అమ్మవారు రాముడి కన్నా పెద్ద అని అంటున్నారు చాలామంది. అది నిజమేనా? ఉంటే కూడా అది నిజమే అయితే ఇప్పుడున్న నేటి సమాజంలో అలా వివాహాలు చేసుకుంటే ఏమన్నా సమస్యలు వస్తాయా? లేదా రాముడి కంటే సీతమ్మ చిన్ననా? లేకపోతే ఇది అంత అపోహన, అంటే వేరే నాస్తికులు కల్పిస్తున్న కథన? దాని గురించి క్లారిటీ ఇవ్వండి గురువు గారు. రామాయణాన్ని పరిశీలించినట్లయితే రాముడి కంటే సీతాదేవి పెద్దదా అనేటువంటిది అది అభూత కల్పన అండి. రామాయణాన్ని పరిశీలిస్తే రామాయణంలో స్పష్టంగా రాముడి కంటే సీత చిన్నది అనే వర్ణించడం. ఏ రామాయణంలో? వాల్మీకి రామాయణంలోనే. చాలా గ్రంథాలలో బయట ఇప్పుడు వచ్చిన ఎక్కడ లేదు. నేను ఒక విషయం చెబుతున్నాను. మీరు ఇందాక ఒక మాట అన్నారు, కొంతమంది ఆవిడ ఇష్టమైంది, ఆవిడ తనకంటే వయసులో పెద్దది, ఆవిడని పెళ్లి చేసుకోవటం కోసం ఏం చేస్తున్నారంటే, ఏమంటే రాముడి కంటే సీతాదేవి పెద్దదిటండి అని ఊరికే సంతృప్తి కోసం ఒక ప్రచారం. జనకస్య పుత్రి జానకి అంటారు. జానకి ముందు పుట్టిందా? మామూలుగా అమ్మవారు ముందు పుట్టారా? అక్కడ జనక మహారాజుకి రాముడు, ఇక్కడ పుస్తకామేష్టి యాగంలో రాముడు ముందు పుట్టాడా? రాముడే ముందు పుట్టాడు. రాముడు ముందు పుట్టిన తర్వాతనే ఆమెకు భూమిలో ఆమె దొరికింది. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా రావణాసుడితో చెప్పేటప్పుడు తన వయసు కూడా చెప్పుకుందండి. నాకు ఆయనకి 24 సంవత్సరాలు వస్తే నాకు అంతకంటే తక్కువ వయసు అని చెప్పుకుంది ఆవిడ. 18 వయసు, మేము 12 సంవత్సరాలు ఇదేంటి కాపురం చేశామని చెప్పుకుంది. రావణాసుడు మామూలు సన్యాసి వేషంలో వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన నిజంగా రావణాసుడు అనుకోలే ఆవిడ. నువ్వెవరంటే నేను ఫలాని ఆయన కోడల్ని, దశరథ మహారాజు కోడల్ని, జనక మహారాజు కుమార్తెని చెప్పి రాముడి కంటే తను చిన్న వయసు అనే చెప్పుకుంది. అక్కడెక్కడ పెద్దదనే వయసు, తను స్పష్టంగా తన వయసు అని చెప్పుకుందండి. వాల్మీకి రామాయణంలో కాదు, ఏ రామాయణంలో కూడా రాముడి కంటే సీత పెద్దదే అనేది ఎక్కడా లేదండి. ఇది ఒక ప్రచారం జరిగింది. అంతే అంతే. ఈ ప్రచారం ఎలా జరిగిందంటే దానికి కారణం కూడా ఇదే. కొంతమంది ఎవరో ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారంటే తనకంటే ఇప్పుడు చూస్తున్నాం కదండి, సంతృప్తి. వీళ్ళు ఏమంటారు, ఒక పెద్ద ప్రచారం ఏముందో తెలుసా అండి, అలా ప్రచారం చేసుకుంటే ఆయుక్షీణం అని కూడా ఒక ఇది ఉందండి శాస్త్రంలో. ఏంటి, తనకంటే వయసులో ఉన్నటువంటి పెద్ద స్త్రీని కనుక తను వివాహం చేసుకుంటే ఈ వరుడికి కొంత ఆయుష్ క్షీణిస్తుందని. చేసుకోకూడదండి, శాస్త్ర ప్రకారం చేసుకోకూడదు. తనకంటే చిన్నదాన్ని 10 ఏళ్ళైనా తక్కువ లేదు. ఎప్పుడు కూడా వరుడు కంటే వధువు చిన్నదై ఉండాలి కానీ పెద్దది ఉండదు. ఇంకోటి మీరు అడగని ఇంకోటి కూడా చెప్తాను వినండి. దీన్ని సమర్థించడం కోసం మళ్ళీ ఎక్కడికి తెలుసా, అసలు భాగవతంలో ఎక్కడా రాధ ప్రస్తావన లేదండి. భాగవతంలో మిగిలిన అందరి ప్రస్తావన, రాధ అనే మాట అసలు భాగవతంలో మీకు లేదు. దేవి భాగవతంలో ఉంది రాధను గురించి. రాధ అనేది ఒక రాధాలోకం అని ఒక లోకం ఉంది, అక్కడ కృష్ణుడు రాధాదేవితో సంతోషంగా ఉంటాడు అని దేవి భాగవతంలో ఉంది. అసలు భాగవతం మొత్తం మీద రాధాకృష్ణుడు అని మన ఉత్తర దేశం అంతా ప్రచారం. రాధాకృష్ణుడు. ఈ రెండుట్లో ఏది ప్రామాణికం మరి? ఏది? ఇప్పుడు భాగవతం అందులో ఉంది అంటున్నారు, భాగవతంలో దేవి భాగవతంలో ఉంది అంటున్నారు. దేవి భాగవతం మనకు అంటే దీంట్లో చెప్పనివి దాంట్లో సమన్వయం చేసుకోవాలి. అది మనం అంటే చెప్పలేదు అంత మాత్రం లేదని కాదు. భాగవతం ఏంటంటే కృష్ణుడు కథలు చెప్పుకుంటూ వచ్చాడు. అతను రాధ అంటే మైమరిపోతాడు సుఖమహర్షి. అందువల్ల ఆ ప్రస్తావన వస్తే ఒక పావుగంట ఆయన మాట్లాడలేడు. అందుకని పరీక్షణ్ మహారాజుకి ఆ రాధ ప్రస్తావన లేకుండా కథ చెప్పుకొచ్చాడు. అంత మాత్రాన రాధాకృష్ణులు లేరని కాదు. ఆ రాధ ప్రస్తావన ఎక్కడో చెందాడు. దేవి రాధాలోకం అని ఒక లోకమే ఉందండి ప్రత్యేకంగా. సరే, ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. ఇంకోళ్ళు మన వాళ్ళు ఏం ప్రచారం చేస్తారు తెలుసా అండి, కృష్ణుడి కంటే రాధ పెద్దది. అది కూడా మీరు వినే ఉంటారు. రాధ మేనత్తని ప్రచారాలు రకరకాలండి మన పురాణాల మీద. రాధేమో మేనత్తని, ఆవిడేమో కృష్ణుడి కంటే పెద్దదని, మేనత్తని పెళ్లి చేసుకున్నారు. ఎక్కడుంది ఇది? అసలు భాగవతంలో లేదు, దేవి భాగవతంలో లేదు. వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో మరి ప్రచారం అండి. ఎవడో నాలాంటి వాడు ఒకడు పురాణంలో చెప్తాడు, దీన్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి ఈ నాస్తికవాదంలో చేసేవాడు. ఇప్పుడు ఒక విషయం మీకు చెప్పనా, మంచి ప్రచారం అవుదండి. రాముడిలాగా ఉండాలరా, అబద్ధం ఆడకూడదు, నిజం పలకాలి అంటే ప్రచారం. రాముడు కూడా, ధర్మరాజు కూడా అబద్ధం ఆడేటండి, ప్రచారం అయిపోతుంది. అబద్ధం, ధర్మరాజు కూడా అబద్ధం ఆడకంటే మనం 100 సార్లు అబద్ధం. వాడు ఎక్కడో అశ్వత్థామాత కుంజరా అన్నాడు, అయిపోయింది. ఏనుగు సరే వదిలేయండి. ఇంకక్కడి నుంచి వీళ్ళు ఎక్కడో ఒక చిన్న మాట పట్టుకొని తను చేసే పనికి అది సమర్థించటం.
ఏమని ధర్మ మనం మాత్రం అబద్ధం ఆడితే తప్పే ఉంది అని నువ్వు చేసేవి సమర్థించడం కోసం చేయటం తప్ప రామాయణం ప్రకారం సీత పెద్దది కాదు, సీత చిన్నదే. అర్థమైందండి? సీత పెద్దదా అనే ప్రచారం ఎందుకు జరిగింది అంటే ఈ ఆధునిక కాలంలో పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు వాళ్ళు చేసింది నేను తప్పు కాదు అని సమర్థించడం కోసం ఎక్కడుందో వాడిని అడిగిన వాడిని నేను చెప్పమనండి. పోనీ ఈ రామాయణం కాదు, కంబరామాయణంలో ఉందా, లేకపోతే ఆధ్యాత్మ రామాయణంలో ఉందా, ఏ తులసీదాస రామాయణంలో ఉందా, ఏ రామాయణంలో ఉంది అని అడిగిన వాడు చెప్తాడు. చెప్పడు వాడు. ఎవరో పంతులు గారు చెప్పారు. ఒకరి నుండి ఒకరికి ప్రచారం. ఇది మంచి చెడు, మంచి త్వరగా ప్రచారం కాదు, చెడు త్వరగా, చెడు అంటే ఇటువంటివి కాంట్రవర్సీ త్వరగా ప్రచారం అవుతుంది. అలాగే ఇది కూడా మీరు వినే ఉంటారు, రాధ కృష్ణుడి కంటే పెద్దదండి. ఎవడు చూశాడు రాధ కృష్ణుడి కంటే పెద్దని? ఎవరు చెప్పారు? ఏమి లేదండి. అసలు రాధాకృష్ణుల అన్యోన్య దాంపత్యం ఉండి మీకు ఒక విషయం చెబుతా. రాధాలోకంలో దేవి భాగవతంలో వర్ణిస్తాడు. అక్కడ కృష్ణుడు అంటే శ్రీ మహావిష్ణువు. అక్కడ ఆయన ఎంత ప్రేమించిందంటే ఇంకోళ్ళు ఎవరైనా వచ్చి ఇలా చూస్తే సహించలేదుటండి రాధ, అంత ప్రేమ వాళ్ళది. అందుకే రాధాకృష్ణుడు ప్రేమ అంటారు. ఒకసారి సరస్వతీదేవి వచ్చిందిట, కృష్ణుని ఇలా ప్రేమగా, ఆ విష్ణువుని ప్రేమగా చూసిందిట. నేను కోడలే ప్రేమగా చూశాడు. ఇంక ఈవిడికి అక్కల్లా, ఈవిడికి ఒళ్ళు మండిపోయింది రాధాదేవికి. వెంటనే ఆవిడేవి తిరిగి నువ్వు నది కింద మారిపో అన్నదిట. సరస్వతి నది అయింది. అందుకని రాధ శాపం వలన సరస్వతి నది. కోపం అంటే వేరే కోపం కాదు, తన భర్తని ఇప్పుడు ఉంటుంది కొంతమంది మాట వరుస గురువు గారు. ఇప్పుడు రాధమ్మవారు సాక్షాత్ దైవ స్వరూపిణే కదా, దేవతా స్వరూపమే కదా, వాళ్ళకి అన్ని తెలుస్తాయి కదా, ప్రేమ అన్ని తెలుస్తాయి కదా. ఆమెకు తెలిసిన తర్వాత కూడా సరస్వతి మాత ఎవరన్నది, ఇప్పుడు ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, అందరు డివైడ్ అయిన వాళ్ళే. తెలిసిన తర్వాత కూడా సరస్వతిగా అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా తెలవటం తెలకపోవటం ఏముండదు. ప్రేమ లోకోద్ధరణ కోసం అంటారా? లోకోద్ధరణ ఏం కాదు, అక్కడ ఆ ప్రేమను నిరూపించడం కోసం. అంటే లోకంలో రాధాకృష్ణుల ప్రేమ ఎంత గొప్పది, ఎంత గొప్పది అంటే కృష్ణుడిని ఎవరు తల ఎత్తి చూస్తే నేను సహించలేను, అంత ప్రేమ. ఈ సత్యభావం ఏంటి చెప్పండి? మనకు భాగవతంలో సత్యభావం ఉంది. ఏం చేసేది? రుక్మిణి కానీ వీళ్ళు కానీ ఎవరైనా తల ఎత్తి చూస్తే చేయి పట్టుకొని లాక్కి వెళ్ళిపోతారు అంతఃపురానికి. ఆ విధమైనటువంటి ప్రేమలో అటు రాధాకృష్ణుల్లోనేమో రాధ పెద్దదనే వాదన కానీ, లేకపోతే ఇక్కడ సీతారామంలో సీత పెద్దదైన అనే వాదన కానీ, రెండు కల్పితాలు తప్ప ఇవేమి కూడా ఆ భాగవతంలో కానీ ఇటు రామాయణంలో కానీ. అయితే సీతమ్మ తల్లి రాముడి కన్నా చిన్నదే, రాధాకృష్ణుల రాధా కృష్ణ పరమాత్మల కన్నా చిన్న కానీ అభూత కల్పనలు ఇవాళ లోకంలో ప్రచారంలోకి వచ్చింది. చాలా చక్కగా వివరించారు గురుగారు.